అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఏంటి? ఏం చదువుకున్నారు అసలు? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏవియేషన్ చేశాను. ఏవియేషన్. హ్మ్. ఓకే. ఆ తర్వాత నేను మిస్ ఇండియా, మిస్ ఏపీ అలా పార్టిసిపేట్ చేశాక ఐ ఫెల్ లైక్ వర్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఓకే. అందుకనేసి హ్మ్. ఆ తర్వాత స్టార్ట్ చేశాను. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఫిలిం బ్యాక్‌గ్రౌండ్ ఎవ్వరు లేరు. అస్సలే. ఫర్ షూర్ ఎవ్వరు లేరు. మేనమామ ఉన్నారు. తను రైటర్. ఎవరు? కేవి రామరెడ్డి అనేసి ఆ! హీస్ మై మామ. ఓకే. టీవీ9 లో 30 మినిట్స్ న్యూస్ కి చేసేవారు. ఓకే. హ్మ్. అంతేగాని ఇంకెవరు లేరు బ్యాక్‌గ్రౌండ్. ఇంకెవ్వరు. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్న హీ వాజ్ ఆప్థమాలజిస్ట్, హ్మ్. బట్ my mom and my father separated very long back. He's no more now. డ్యాడీ. Yeah. ఓకే. My mom raised me almost. ఓకే. Hmm. సో మీరొక్కళ్ళే? Yeah. నో సిబ్లింగ్స్? No. ఆ? No. ఓకే. సో ఉండేది అనంతపురమా? అనంత్. అనంతపురం. సో బిజినెస్ ఇప్పుడు లోనే ఇక్కడే ఉంటున్నాం. హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడే. బట్ ఒక సినిమా తీయాలంటే మినిమం ఇప్పుడు అసలు ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయింది కాబట్టి రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి ఆఫ్టర్ అవును. కోవిడ్. జిఎస్టీలు పెరిగిపోయాయి. అన్ని పెరిగిపోయాయి. మినిమం 8 నుంచి 10 కోట్లు అవుతుంది. సో ఈ సినిమా కూడా ఒక 8 నుంచి 10 కోట్లు అయింది నేను విన్నాను కాబట్టి అడుగుతున్నాను. ఓకే. సపోర్ట్ చేయటం అంటే కోట్లలో చేయటం అంటే ఎవరు చేయరు కాబట్టి ఏంటి బ్యాక్గ్రౌండ్? ఫస్ట్ స్కెడ్యూల్ తర్వాత భయం వేసింది. 1 వీక్ కి ఒక బిల్ ఇచ్చారు. అది ₹1,00,00,000. ఇట్ వాస్ ఒక స్కెడ్యూల్, జస్ట్ 1 వీక్ స్కెడ్యూల్ అయిపోయింది. ఒక ₹1,00,00,000 బిల్ వచ్చింది. ఏంటి ఈ రకంగా వస్తే మనం సినిమా చేసినట్టేనా అనుకున్నా. ఆ తర్వాత మాట్లాడి అందరితో కొంచెం తక్కువ ప్రైస్ తెచ్చి పే చేసాము. అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను స్టార్టింగ్ లో అందరు చెప్పారు కదా, ఇట్ ఈస్ వెరీ ఈజీ స్టార్ట్ చేయడం. సో ఎండ్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. అవును. చాలా, అందుకే చెప్పింది నేను ఒక వెబ్ సిరీస్ తీయొచ్చు దీనిపైన. కానీ బయట చాలా మంది మీ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. అవును. ఎవరు ఈ అమ్మాయి అసలుకి? అసలు ఏంటి ఈ అమ్మాయి కథ రాసుకోవటం ఏంటి? ఈ అమ్మాయే ప్రొడ్యూస్ చేసుకోవడం ఏంటి? ఈ అమ్మాయే హీరోయిన్ గా యాక్ట్ చేయడం ఏంటి? దానికి డియర్ ఉమా అని గట్స్ ఉన్న ఒక అమ్మాయి టైటిల్ చూసారా మీరు? అది డాక్టర్ ఉమా అని డియర్ ఉమా చేశారు. డియర్ ఉమా. ఎస్. అసలు ఏంటి ఎతకండి ఈ అమ్మాయి గురించి. ఎన్ని వేల కోట్లకు ఉంది ఈ అమ్మాయికి? బాబోయ్ బాగుంది వింటానికి. నిజమైతే ఇంకా బాగుండేది. 1,000 కోట్లు. అదే. నెక్స్ట్ మన సినిమాలకి ఇన్వెస్ట్ పనికి వస్తుందా ఈ అమ్మాయి లేదో చూడండి. ఒక 100 కోట్ల ప్రాఫిట్స్ వచ్చి గ్రాస్, ఇంకా సెకండ్ డే థర్డ్ డే ఒక పోస్టర్స్ వదులుతుంటారు కదా, 30 crores క్రాస్ 40 crores అలా వస్తే మనం చేయొచ్చు. మిమ్మల్ని హీరోగా పెట్టి హీరోయిన్ మీరేనా? వై నాట్? అంతేనా? కానీ ఇప్పటి వరకు ఉన్న ఫేస్లు తెలుగు వాళ్ళే చూస్తే అండ్ మీరు చూస్తే చాలా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. పక్క మలయాళీ అమ్మాయి అనుకుంటారు అనుకుంటా. అవును. చాలా ఈ లిప్స్ వరకు ఒక అంటే అది కంప్లీట్ తెలియని ఒక ఏం చెప్తారు దాన్ని అంటే అంత తెలియని ఒక క్యూట్నెస్ ఉంది ఆ ఫేస్ లో. నేను ఒక ఆడిషన్ కి వెళ్ళినప్పుడు, ఒక మంచి పెద్ద సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. ఆ సినిమాకి ఆడిషన్ పోయినప్పుడు దే సెడ్ లైక్ యువర్ లిప్స్ ఇస్ నాట్ గుడ్ అన్నారు డైరెక్టర్. ఓకే. రిలీజ్ అయిందా? హిట్ అయిపోయిందా? బానే నడిచింది. బాగా నడిచింది. అయితే ఈ విధంగా చెప్పాలంటే చాలా ఆఫీసులకు తిరిగారు మీరు కూడా. కష్టాలు పడ్డారు ఇండస్ట్రీలో. ఆబ్వియస్లీ. బట్ ఈ ప్రొడక్ట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయలేము, ఏ గుమ్మం ఎక్కలేము, ఏ తలుపు తట్టలేము కదా. మరి వాట్స్ నెక్స్ట్? తట్టడం అనేం కాదు రోషన్. ఇక్కడ మై థింగ్ ఈజ్, ఇప్పుడు ఫర్ మీ టుక్ ఈ సినిమా చేయడానికి మీరు ఈ సింపుల్ గా 10 కోట్లు అయిందో 8 కోట్లు అయిందో అలా చెప్తున్నారు, కానీ నాకు 10 సంవత్సరాలు పట్టింది ఈ సినిమా తీయడానికి. అంటే నేను ఒక హీరోయిన్ గా లాంచ్ అవ్వడానికి. ఓకే. ఐ మీన్ ఆడిషన్స్ ఒక 5 years అనుకోండి. బిఫోర్ కోవిడ్ నుంచి స్టార్ట్ చేశాను. అంతకు ముందు ఐ వాజ్ డూయింగ్ మోడలింగ్. సడన్ గా ఇప్పుడు సుమయ గురించి డిస్కషన్ చేస్తుండొచ్చు, కానీ అప్పుడు సుమయ లైక్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ హియర్. ఓకే. సుమయ మీ మంచి ఫ్రెండ్స్ ఎవరు? గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి యాక్టర్స్ గా ఉన్న వాళ్ళు? ఎవ్వరు లేరు. నో వన్. మా హీరో అండ్ కమల్ కామరాజ్ గారు. ఓకే. అమని గారు ఇస్ వెరీ గుడ్. ఎవరు లేరా మీ ఫ్రెండ్స్? ఎవరు లేరా అంటే ఇంకా బయటికి రాలేదు. దూరదర్శిని అని ఒక ఫిలిం వస్తుంది, అందులో హీరోయిన్ గా చేసిన అమ్మాయి నా ఫ్రెండ్.
అంతే అసలే. అంత అంత సర్కిల్ లేదు. మరి 5 years ఇండస్ట్రీలో తిరిగారు కదా మీరు కూడా. తిరిగినంత మాత్రమే ఫ్రెండ్స్ అవుతారా చెప్పండి? పిఆర్ మెయింటైన్ చేస్తేనే కదా ఆర్టిస్టులకు అంత అవకాశాలు. అంత మరీ అంత చేయలేను నేను. ఆ. అంత చేయలేక ఇన్ని డబ్బులు పెట్టాము మనం.